కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము నుంచి 6వ వచనం వరకు అందరము కలిసి చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2 నుంచి 6 వచనాలు. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుషునికి ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వలేనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పివేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడవైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు. ఇంతవరకు పాటల్లో సహాయపడినందుకు స్తుతిస్తుంటున్నాం. ప్రార్థనలో ప్రవేశించక మునుపు చదవబడిన వాక్య భాగములో నుంచి మా అందరితో మాట్లాడుతూ రండి. ప్రార్థన కొరకు మమ్మలను పురుకొల్పండి. నీ దాసుడు బలహీనుడు, సిలువ చాటున మరుగుపరచండి. నీ నామ మహిమార్థమై నీ దాసును వాడుకోవలసిందిగా ప్రార్థిస్తూ మమ్మలను మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మనము గత 2 వారాలుగా మనం ఈ భాగాన్ని చదువుకొని ప్రార్థన కొరకు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కొలసీ 4వ అధ్యాయం 2 నుంచి 6 వచనాల్లో 8 సంగతులు ఉన్నాయని మనము ఇంతకుముందే చెప్పుకున్నాం. ఈ 8 విషయాల్లో 2 సంగతులు గత వారాల్లో మనం చెప్పుకున్నాం. మొదటిది, ప్రార్థన యందు నిలకడగా ఉండి. మనము ప్రార్థనలో నిలకడగా ఉండాలి అని చెప్పుకున్నాం. రెండవది, కృతజ్ఞత గలవారై అని చదువుకున్నాం. దేవుడు మన ప్రార్థన విని మనకు జవాబు ఇచ్చిన తర్వాత, ప్రార్థనకి ప్రతిఫలము దయచేసిన తర్వాత దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఇది రెండవది మనం చెప్పుకున్నాం. మూడవది, మెలకువగా ఉండుడి. మనము ఎట్లుండాలంటే మెలకువగా ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. ఎట్లుండాలి? మెలకువగా ఉండుడి. మనము దేవుని పిల్లలం ఎట్లుండాలంటే మెలకువగా ఉండాలి. మెలకువ అంటే మన ఆత్మీయ జీవితాన్ని గురించిన జాగ్రత్త కలిగి ఉండడం. మనము మన భక్తి విషయంలో అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఉండకూడదు. చాలాసార్లు మనము భౌతికమైన విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తాం, కానీ ఆత్మ సంబంధమైన విషయాలకు వస్తే చాలా నిర్లక్ష్యంగా జీవిస్తాం. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, భూమి మీద మనం బ్రతికే దినాలు చాలా కొద్ది దినాలు. రేపటి దాకా ఉంటామని కూడా మనకు గ్యారంటీ లేదు. అలాంటి చిన్న జీవితాన్ని గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ పరలోకం అనేది యుగ యుగాలు ఉండేది, నిత్యము ఉండేది.
దానికి ఏమి లేదంటే ఒక టైమింగ్ అంటూ లేదు. అందుకే పరలోకములో నిత్యము ఉంటాం. నిత్యము ఉండేదాని గురించి మనము తక్కువగా ఆలోచిస్తాం. కొద్ది రోజులు ఉండి ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిన ఈ చిన్న జీవితాన్ని గురించి మనం ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటాం. మనందరికీ తెలుసు, మనకంటే ముందు చాలామంది చనిపోతున్నారు. చనిపోయిన వాళ్ళందరూ చాలా ప్లాన్లు వేసుకున్న వాళ్ళే, ఏమో చేద్దామని. కానీ చనిపోయిన దినాన వాళ్ళ సంకల్పములు నాడే నశించును అన్నట్లు ఆ రోజే వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ప్లాన్లన్నీ కూడా ఫుల్ స్టాప్ పెట్టబడ్డాయి. అంతే. మనది కూడా ఒక రోజు ఉంది. ఏదో అంత చిన్న జీవితాన్ని గురించి ఎక్కువ కేర్ తీసుకుంటాం. కానీ నిత్యము ఉండే జీవితాన్ని గురించి మనము నిర్లక్ష్యంగా ఉండడం ఇది సరైనది కాదు. అందుకనే పౌలు కొలసీ విశ్వాసులకి ఈ పత్రిక రాస్తూ, మీరు మెలకువగా ఉండండి. మన విశ్వాస జీవితంలో మనము మెలకువగా ఉండాలి. బైబిల్లో మెలకువ అనే మాట చాలాసార్లు బైబిల్లో రాయబడింది. చూడండి, కొన్ని మాటలు గుర్తు చేసుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ అధ్యాయము 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థించే విషయంలో మనకేముండాలి? మెలకు ఉండాలి. ఎందుకు? ముందే చెప్పినాడు యేసుప్రభు, మీకేమొస్తుంది? శోధన. యేసుక్రీస్తు శిష్యుల ముందు ఏముందంటే పెద్ద శోధన ఉంది. వారు ఏ గురువునైతే నమ్ముకున్నారో, ఏ గురువునైతే వెంబడిస్తున్నారో, ఆ రాత్రి ఆ గురువును పట్టుకొని ఏం చేయబోతున్నారు? సిలువేయబోతున్నారు. మరి అది ఎంత పెద్ద శోధనో చూడండి. అందుకని యేసుప్రభు ఏమన్నాడంటే, మీకు శోధన రాబోతుంది, శోధనలో ప్రవేశించకుండానట్లు మీరేం చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే, శోధనలో ప్రవేశించకుండానట్లు అనే మాట శోధనలో పడిపోకుండానట్లు అని చెప్పుకుంటే మంచిది. దేవుని పిల్లలు శోధన వచ్చినప్పుడు ఏం చేస్తారు? పడిపోతారు. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో యాకోబు అంటాడు, శోధన సహించువాడు ధన్యుడు అంటాడు. శోధన వచ్చినప్పుడు శోధన మనం ఏం చేయాలి? సహించాలి. తర్వాత అంటాడు, అతడు శోధనకు ఏం కావాలి? నిలబడాలి, పడిపోకూడదు. శోధనలో నిలిచి ఉండడం చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది ఏమంటారంటే, అన్న శోధన వచ్చింది, ఏమైపోయినా పడిపోయినానన్న. యేసుప్రభు ముందే చెప్పినాడు, పడకుండాన్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. శోధనలో పడిపోకుండా మనం ఉండాలంటే ప్రార్థన చేయాలి. మనకు తెలుసు, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో శిష్యులతో చెప్పినాడు, మీకు శోధన రాబోతుంది, మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటే అందరు ఏమైనారు? మంచిగా నిద్రపోయినారు. మెలకువగా ఉండక నిర్లక్ష్యంగా ఉన్నారు. అయితే ఆ శోధన రానే వచ్చింది. వచ్చినప్పుడు ఏమైంది? పేతురేమో ఏమవుతున్నాడు? తొందరపడుతున్నాడు. ప్రభువా, కత్తి ఉంది, నరుకుదునా అన్నాడు. ప్రభువు చెప్పకముందే నరికేసినాడు. మలుకు అనేవాని చెవి నరికేసినాడు. తర్వాత పేతురు అన్నాడు,
ప్రభువా నిన్ను పట్టుకోగానే అందరూ పారిపోతారేమో కానీ నేనైతే పారిపోను అన్నాడు. అందరూ పారిపోయినారు. అందరూ ఈయన పారిపోయినాడు. పారిపోయినాడు మళ్ళీ పారిపోక యేసుకి ఏం జరుగుతుందో చూద్దామని వెనకొచ్చినాడు. వచ్చి అక్కడ కూర్చున్నాడు. చలమంట కాసుకుంటుంటే అక్కడ కూర్చున్నాడు. అక్కడ వచ్చేటప్పుడే గేటు దగ్గర ఒక అమ్మాయి అడిగింది, నువ్వు యేసుప్రభు శిష్యుల్లో ఒకరిలాగా ఉన్నావే అంటే ఏమన్నాడు? ఆయన ఎవరో నేను ఎరగను అని తప్పిపోయినాడు. తర్వాత ఆ మంటి దగ్గర కూర్చొని ఉంటే వాళ్ళు కొంచెం ముఖాన్ని గమనించి నువ్వు యేసుప్రభు శిష్యుల్లో ఒకరిలాగా ఉన్నావే అంటే మళ్ళీ రెండోసారి నేను ఎరగను అన్నాడు. మూడోసారి అడిగేసరికి ఇంక ఒట్టు పెట్టుకోవడం మొదలుపెట్టినాడు. ఈ విధంగా పేతురు శోధనలో తప్పిపోయినాడు, పడిపోయినాడు. అంతేకాదు తర్వాత ఒక తీర్మానం చేసుకున్నాడు. ఏమని? మరలా నేను చేపలు పట్ట పోదును. యేసు ప్రభు శిష్యులను పిలిచింది ఎందుకు? మనుషులను పట్టడానికి. మీరు ఇప్పటి నుంచి మనుషులను పట్టు జాలర్లుగా ఉండాలంటే పేతురు ఏమన్నాడంటే ఇంక నేను పోతున్నాను అన్నాడు. ఏడికి సార్ అంటే మళ్ళా చేపలు పడతా అన్నాడు. అటైతే పెద్దోడు నువ్వే పోతే ఇంక చిన్నోళ్ళు మేము నిలబడతాము, నీ వెనక మేము వస్తాము. నీళ్ళు కూడా పోయినారు. ఈ విధంగా యేసుక్రీస్తు శిష్యులు మెలకువగా ఉండి ప్రార్థించని కారణము చేత శోధనలో పడిపోయినారు, శోధనలో తప్పిపోయినారు. ప్రియులారా, దేవుని పిల్లమైన మనకు శోధనలు వస్తాయి. తప్పిపోకుండా ఉండడానికి మెలకువగా ఉండి ఏం చేయాలి? ప్రార్థన. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు దేనికి మెలకువగా ఉండాలంట? ప్రార్థన చేయడానికి. అన్నిటి అంతం ఏమైంది? సమీపమై ఉన్నది. ఎందుకు అంతం గురించి పేతురు చెప్పినాడు ఇక్కడ? అంతమందు చివరి దినాల్లో సంఘానికి ఏమొస్తాయి? భయంకరమైన శ్రమలు వస్తాయి. పేతురు పత్రిక శ్రమల గుండా వెళ్తున్న విశ్వాసులకు రాసిన పత్రిక. మీరు ప్రార్థనలో మెలకువగా ఉండాలి. ఎందుకంటే అన్నిటి అంతం ఏమైంది? సమీపమైంది, దగ్గరకు వచ్చింది. అంతం సమీపిస్తుంది కనుక దేవుని ప్రజలకి శ్రమలు ఎక్కువైతాయి, శోధనలు ఎక్కువైతాయి. అప్పుడు ఏం చేయాలి? ప్రార్థనలో మెలకువగా ఉండాలి. ప్రకటన గ్రంథంలో మనం చదువుతాం, సాతానికి సమయము కొంచెమే అని వాడు కోపముతో ఉగ్రుడై దిగొస్తున్నాడంట. సాతానికి తెలుసు వాని టైం ఎంతో. ఆ టైంలోపు వాడు చేయాలనుకున్నవని చేయడానికి రాత్రింపగలు, ప్రకటన గ్రంథంలో రాత్రింపగలు కష్టపడుతున్నాడంట. మనమేమో 1 గంట కష్టపడండి అంటే దానికి ఎంత ఆలోచిస్తామో. వాడు 24 గంటలు వాని పని వాడు చక్కగా చేస్తున్నాడు. 24 గంటలు వాని పని ముగించాలని ప్రయత్నం చేస్తున్నాడు. కనుకనే సాతానుడి చివరి దినాల్లో దేవుని పిల్లల్ని అంతం సమీపిస్తుందని భయంకరంగా శోధించాలని ప్రయత్నం చేస్తాడు. అలాంటి పరిస్థితుల్లో మనమేం చేయాలంటే ప్రార్థన చేయడానికి ఎట్లుండాలి? మెలకువగా ఉండాలి. తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై ఎట్లుండాలి? మనము మెలకువగా ఉండాలి. నిబ్బరము అనే మాట మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని పిల్లలు నిబ్బరము కలిగి ఉండాలి. ఎందుకు? అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. సాతానుడు గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. సింహం ఎట్లుంటుంది చెప్పండి? సింహాన్ని చూసినప్పుడు ముద్దుగా ఉంది అంటారా?
సింహాన్ని చూస్తే నిద్రపోయటానికి కూడా నిద్ర అటు ఎటుపోతే తెలియదు కదా. మీరు కొన్నిసార్లు చూసి ఉంటారు, పిల్లలు ఆట పట్టేయడానికి పులి బొమ్మ, సింహం బొమ్మ, కుక్క పక్కన పెడితే కుక్కలు ఏమవుతాయి, మెల్లగా లేయంగానే ఒక్క దెబ్బతో పారిపోతాయి సత్యారాని కదా. సింహం అనేది క్రూర జంతువు, దయ, జాలి, కనికరం దానికి ఉండవు. కనుకనే ఈ సాతానుడు ఎట్లా తిరుగుతున్నాడంటే గర్జించు సింహం వలె ఎవరిని మృంగాలి అని తిరుగుతున్నాడంట. దేవుని పిల్లలు వానికి చిక్కితే వాడిని నాశనం చేయాలి. మృంగడం అంటే పాడు చేయడం, నాశనం చేయాలని చూస్తున్నాడు. అలాంటప్పుడు మనం 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 9వ వచనం, లోకమందున్న మీ సహోదరుల యందు ఏ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని మొదటిది మనం ఎరగాలి. ఒక సంగతి ఏంటది, మనకు వచ్చే శ్రమలన్నీ మనకు స్పెషల్గా వచ్చినాయి కాదు. ఆల్రెడీ సంఘం ఆరంభమైంది మొదలుకొని అనేక మంది భక్తులు శ్రమల గుండానే వెళ్తూ వచ్చారు. అందుకే లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని మొదట మనం ఎరగాలి. ఇప్పుడు ఎవరైనా శ్రమల గుండా వెళ్తుంటే దేవుడు ఎందుకు నన్ను ఒక్కదాన్ని ఇబ్బంది పెడుతున్నాడు, కష్టపెడుతున్నాడని అనకూడదు. ఎందుకంటే నీకంటే ముందు నీకంటే ఎక్కువ శ్రమలు పడిన వాళ్ళు ఉన్నారు. బైబిల్లో చాలామంది శ్రమల గుండా, ఆదికాండంలో యోసేపు ఉన్నాడు, తర్వాత నిర్గమకాండంలో మోసే 40 సంవత్సరాలు వాళ్ళు యాతన పడ్డాడు. తర్వాత బైబిల్లో దావీదు శ్రమలు పడ్డాడు, యోబు శ్రమలు పడ్డాడు. ఇట్లా బైబిల్లో ఎంతోమంది శ్రమలు పడ్డారు. ప్రవక్తలు అయితే చాలామంది ఇశ్రాయేలు ప్రజల చేతనే హింసించబడ్డారు. కాబట్టి బైబిల్లో భక్తి కలిగిన వారందరూ ఆరంభము నుంచి ఏమైనారంటే శ్రమల గుండానే వెళ్ళారు. అందుకే పేతురుకు పౌలు రాస్తూ అంటాడు, ఏమంటాడు నేను తిమోతికి పౌలు రాస్తూ ఏమన్నాడు అన్నా. మీరు పేతురు పత్రికలు చదువుతున్నారు. ఎవడైనాను భక్తి కలిగి ఉంటే భక్తులకు ఏమొస్తాయి చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనమా చూడండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ, భక్తితో జీవించే వారందరూ ఏం పొందాలి, హింస పొందేదరు. తిమోతి, సద్భక్తితో బ్రతుక ఉద్దేశించే వాళ్ళందరూ దేనికి సిద్ధపడాలి, హింసకు సిద్ధపడాలి. హింసలు వస్తాయి. అందుకనే పేతురు కూడా భక్తులకి, విశ్వాసులకి ఈ పత్రిక రాస్తూ లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నాయని మీరు ఎరగండి. మీకు వచ్చే శ్రమలు నీకు ముందున్న భక్తులు ఆ శ్రమల గుండా వెళ్ళారని మీరు ఎరగాలి. మీకేమి కొత్త ఏం కాదు. చెప్పాలంటే ఆరంభంలో ఉన్న శ్రమలు ఇప్పుడు ఎవరికి లేవు. అప్పుడున్న శ్రమలు ఇప్పుడుంటే ఇప్పుడున్న విశ్వాసుల్లో ఎంతమంది వెనక్కి జారిపోతారో తెలియదు. భయంకరమైన హింసల గుండా సంఘం వెళ్ళింది. సంఘానికి శ్రమలు కొత్తవి కాదు. అందుకే ఇదే పేతురు 4వ అధ్యాయంలో అంటాడు, అగ్ని వంటి మహాశ్రమ మీకు వచ్చినప్పుడు ఏదో వింత జరుగుతుందని ఆశ్చర్యపడకండి. ఇదేం కొత్త కాదు. మనకు క్రైస్తవ విశ్వాసులకి శ్రమలు ఇవి పాతవే. అవి మనం ఎరగాలి. ఎరిగినప్పుడు శ్రమలను చూసి మనం ఎప్పుడు భయపడం. అందుకే పౌలు కొరింథీయులకు రాస్తూ అంటాడు, మొదటి పత్రిక 10:13 అంటాడు, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది ఆయన మనకు సంభవింపలేదు. మనకు వచ్చే శోధనలన్నీ సాధారణంగా వచ్చేటి, మనుషులందరికీ వచ్చేటి. నీకు కొత్తగా ఏమి రాలి ఇప్పుడు. కాబట్టి అది మనం ఎరిగినప్పుడు మనం ధైర్యంగా ఉంటాం, నిబ్బరంగా ఉంటాం. మనకేదో ప్రత్యేకంగా వచ్చింది అనుకుంటే ఇంకా భయపడిపోతాం. కాబట్టి
శ్రమలు అనేది దేవుని పిల్లలకి ఇవి పాతవే అని ఎరగాలి. తర్వాత విశ్వాసమందు స్థిరులై. శ్రమలో మనం ఎప్పుడు ఎట్లా ఉండాలి? విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. శ్రమలను చూసి భయపడి విశ్వాసం నుంచి తొలగిపోయేవారు ఎవరండి? పిరికివారు అంటారు. బైబిల్లో నరకానికి పోయే లిస్టులో పిరికోళ్ళు ఉంటారు. శ్రమలను చూసి మన విశ్వాసం నుంచి తొలగిపోకూడదు. బైబిల్లో పౌలు సువార్త యాత్రను చూసినప్పుడు పౌలును ఎక్కడైతే కొట్టారో అక్కడికి పోయి సువార్త చేస్తాడు. మళ్ళా మనం పోతామా? ఎవరైతే ఆయన కొట్టారో, ఆయన ఇబ్బంది పెట్టారో, మళ్ళీ అక్కడికే పోయి ఏమని చెప్తాడు? యేసే క్రీస్తు అయి ఉన్నాడు, ఆయన నమ్మండి అని చెప్తాడు. కాబట్టి దేవుని ప్రజలు శ్రమలకు భయపడద్దు, శ్రమల్లో విశ్వాసమందు స్థిరంగా ఉండాలి. తర్వాత వానినే ఎదిరించుడి. గర్జించే సింహమైన అపవాదిని మనం ఏం చేయాలి? ఎదిరించాలి. కాబట్టి ప్రియులారా, మనము ప్రార్థనలో మెలకువగా ఉండాలి. ఎందుకంటే సాతానుడు గర్జించే సింహం వలె మనల్ని ఇబ్బంది పెట్టాలని వాడు తిరుగుతున్నాడు. మనము ప్రార్థనలో నిలకడగా ఉన్నప్పుడు, ప్రార్థనలో మెలకువగా ఉన్నప్పుడు మనకు వచ్చే శ్రమల్లో, శోధనలో మన విశ్వాసం నుంచి తొలగిపోకుండా మనం స్థిరంగా ఉండగలుగుతాం, బలంగా ఉండగలుగుతాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 31వ వచనం. కావున నేను 3 సంవత్సరములు రాత్రింపగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండండి. పౌలు ఎఫెసీ సంఘ పెద్దలను పిలిపించి ఆయన చెప్తున్న మాటలు, నేను 3 సంవత్సరాలు రాత్రింపగళ్ళు కన్నీళ్లు విడుస్తూ మానక మీకు బుద్ధి చెప్పానని మీరు జ్ఞాపకం చేసుకుని ఎట్లుండాలి? మెలకువగా ఉండండి. ఎందుకు మెలకువ అన్నాడు? ఇప్పుడు 29వ వచనం. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. పౌలు ఏమన్నాడంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత మీ మధ్యకి ఎవరు వస్తారు? క్రూరమైన తోడేలు. తోడేలు అంటే జంతువులని కాదు, జంతువులు లాంటి మనుషులు వస్తారు మీ మధ్యకి. వచ్చి వారు మందని ఏం చేయరు? కనికరింపరు. తోడేలికి గొర్రెను చూస్తే కనికరం పుట్టదు, చీల్చుకొని తినాలని ఎగబడుతుంది అన్నమాట. అందుకే నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళ లాంటి అబద్ధ బోధకులు వస్తారు. వాళ్ళు వచ్చి ఏం చెప్తారు? 30వ వచనం. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరు. వీళ్ళు వచ్చి ఏం చేస్తారు? శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని. దేన్ని ఈడ్చుకొని పోతారు చెప్పండి? జంతువులను. కాబట్టి జంతువుని ఈడ్చుకొని పోయినట్లు మనుషులను ఈడ్చుకొని పోవడానికి ఏం మాటలు చెప్తారు? వంకర మాటలు. వంకర మాటలు చెప్పి మనుషులను మోసం చేసేవాళ్ళు మీలో నుంచే వస్తారు అన్నాడు. బైబిల్లో చూడండి, తప్పుడు బోధకులు బైబిల్లో నేను చాలాసార్లు చెప్పాను. కొద్దిమంది ఉండరు, ఎప్పుడు కొద్దిమంది అని అనుకోవద్దు. యేసు ప్రభు అనేకులు అనే మాట అబద్ధ బోధకుల గురించి చెప్పినప్పుడు నాకు తెలిసి క్రైస్తవులో 100 మంది సేవకులు ఉంటే 30 మందే రియల్ పాస్టర్స్, గుర్తుపెట్టుకోండి. 70 మంది ఫేక్ పాస్టర్స్ ఉన్నారు. చూడండి, యేసు ప్రభువే చెప్పినాడు, మత్తయి సువార్త 7వ అధ్యాయం. ఇవి తెలుసు కానీ గుర్తు చేస్తాను. చూడండి, 7వ అధ్యాయం ముందు 15వ వచనం చదవండి. అబద్ధ ప్రవక్తలను గురించి ఎట్లుండాలి? ఇప్పుడు 22వ వచనం చదవండి. అబద్ధ ప్రవక్తలను గురించి 15వ వచనం నుంచి ప్రభు చెబుతూ
22వ వచనానికి వచ్చేసరికి ఆ దినమందు ఎంతమంది? అనేకులు. ఈ పదం గుర్తుపెట్టుకోవాలి. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఎంతమంది ఉంటారంటే అనేకులు ప్రభువుని చూసి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, దయ్యములను వెళ్ళగొట్టలేదా, అద్భుతములు చేయలేదా? వాళ్ళు వచ్చి ప్రభువా ప్రభువా నీ పేరే చెప్పి మేము ఏమేం చేసినామంటే అని వాళ్ళు చేసినవన్నీ చెప్తారంట. చెప్తే ఆయన అంటాడు, మీరెవరో నేను ఎరగను. తర్వాత మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 5వ వచనం. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. అనేకులు అనే పదం ఎవరి అనేకులు? అబద్ధ క్రీస్తులు, అబద్ధ బోధకులు. అనేకులు వచ్చి నేనే క్రీస్తునని చెప్పి మోసపరిచే వాళ్ళు ఎంతమంది అంటే అనేకులు అన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడు ఎంతమంది అంటే అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడి అని దేని చేత తెలుసుకొనుచున్నాము. ఇప్పుడు ఎంతమంది వచ్చారంటే అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరారంట. ఇప్పుడు 4వ అధ్యాయం 1వ వచనం. ఎంతమంది అంటే అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో. మనం గుడ్డిగా ప్రతిదాన్ని నమ్మద్దు. ఈ చివరి దినాల్లో అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోకి వచ్చారు. అందుకనే ప్రతిదాన్ని గుడ్డిగా నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించాలి. మనము ప్రియులారా ఈ చివరి దినాల్లో మెలకువగా ఉండాలి. ఎందుకంటే అబద్ధ బోధకులు లోకంలోకి వచ్చారు. ఇప్పుడు మనం వినేదంతా సత్యం అనుకునే మోసములో మనం ఉన్నాం. అందుకనే జాగ్రత్తగా ఉండకపోతే మనము మోసపోయే ప్రమాదం ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే పిల్లరా తప్పును నిజమని నమ్మి మోసపోతున్నారు. ఒకసారి జన్నారం మీకు తెలుసు కదా, ఈ లక్షడిపేట అవతల ఉంటుంది. ఒక మీటింగ్కి వచ్చారు. పోతే నాతో కూడా ఒక సేవకుడు వచ్చాడు. మీటింగ్ అయిపోయింది. అయితే బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆయన ఎందుకు పోతున్నావు? అన్నం తినాలి కదా మనం అంటే, నేను తినను అన్నాడు. ఎందుకు తినవు అంటే, ఆయన బైబిల్ ఇట్లుంది నేను తిన్న అంటున్నాడు. తర్వాత నేను అడిగాను, ఎక్కడుందో చూపి అంటే చూపించినాడు. ఆ వచనం నీకు అర్థమైందా అని అడిగిన. ఈ రోజుల్లో సేవకులకి చాలామందికి బైబిల్ తెలియదు. నిజం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. తెలియకుండానే తెలుసు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. నేను ఉట్నూరు వెళ్ళేసరికి నాకు ముందున్న సేవకుడు వాళ్ళకి అన్ని తెలియనని నేర్పించినాడు. నేను పోయేసరికి మందిరం స్లాబ్ వేసుకున్నారు, లోపల ప్లాస్టింగ్ చేసుకున్నారు, చుట్టూ ప్లాస్టింగ్ చేయలేదు, కింద మామూలుగా ఇట్లాగే గచ్చేసినారు, వెనక పులిపీఠం కట్టినారు. పులిపీఠం ఎవరు ఎక్కుతలేరు. పులిపీఠం ముందు ఇట్లనే సాపేస్తారు, ఇట్లా టేబుల్ పెడతారు. ఆదివారం ఆరాధన నడుస్తుంది. ఆ సేవకుడు ఏం చెప్పాడంటే పులిపీఠం తొక్కద్దని చెప్పాడంట. ఎవరు తొక్కడం లేదు, దాన్ని మట్టి పట్టిపోయింది. నేను పోయేసరికి నేనన్నాను, ఏందయ్యా పులిపీఠం అంత గలీజుగా ఉందంటే, అన్న కాలు తగలొద్దంట కదా. మరి ఎట్టెక్కుతారు దాని మీదకి? ఎంత గుడ్డి నమ్మకాలు, ఎంత గుడ్డి బైబిల్ చాలామందికి తెలియదు. నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. చాలామందికి గుడ్డి నమ్మకాలు చాలామంది నేర్పించి కూర్చున్నారు. మన హెబ్రోన్లో కూడా
అందుకని నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అనేకులైన అబద్ధ బోధకులు ఇప్పుడు హెబ్రోన్లో కూడా ఉన్నారు. ఈ మాట చెప్తే మీరు నమ్ముతారు లేదు, బైబిల్ బొత్తిగా తెలియదు వాళ్ళకి. అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అర్థం కాదు. తర్వాత నేను వెళ్ళిన తర్వాత ఆ పులిపీఠం అంతా క్లీన్ చేయించాను. క్లీన్ చేయించిన తర్వాత ఆ విశ్వాసులు, ఆ సేవకుడు ఏం పెట్టాడంటే, ఆ పులిపీఠం కోసం ప్రత్యేకంగా మీటింగ్ పెట్టి ప్రార్థన చేయాలని చెప్పిపోయినాడు. ఇప్పుడు ఏం చేయాలి నేను? వాళ్ళలో అదొక అపనమ్మకం మైండ్లో నూరు పోసిపోయినాడు. నేను ప్రత్యేకంగా మీటింగ్ పెట్టి సేవకుని పిలిచి, ఎందుకంటే వీళ్ళు ఏమైపోతారు, ఇప్పుడు నేను ఒక్కరిని ఇది కరెక్ట్ అని చెప్తే వాళ్ళకు ఆల్రెడీ అది కరెక్ట్ కాదని మైండ్లో పడిపోయింది. ప్రత్యేకంగా మీటింగ్ పెట్టి ఆ పులిపీఠం కోసం ప్రార్థన చేయించి ఒక మీటింగ్ పెట్టి ఆ తర్వాత దాన్ని ఎక్కి ఆ రోజు నుంచి ఏమైంది, మందిరంలో ఆరాధన జరుగుతుంది, పులిపీఠం ఎవరు ఎక్కలేదు చాలా సంవత్సరాలు. ఆయన ఏం బయండి, ఇప్పుడు లేడు, హెబ్రోన్లో వెళ్ళిపోయినాడు ఆయన. ఇప్పుడు సేవలో ఉన్నాడో లేడు, ఎటో పోయినాడు. ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు, ఏం చేయాలి చెప్పండి. అందుకనే ఈ చివరి దినాల్లో ప్రియులారా, మనము ప్రతి బోధ వినగానే గుడ్డిగా నమ్మద్దు. నేనేం చెప్తానంటే, బెరయా సంఘస్థులు ఏ విధంగా పౌలు శీల చెప్పినవి అలా ఉన్నవో లేవో పరిశీలించినట్లే ఈ రోజుల్లో ఏమైపోయిందంటే, బైబిల్ని చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఒక వచనం చదివి అది నాకు అర్థమైనట్లు అర్థం చేసుకుంటున్నా. ఎప్పుడు బైబిల్ అట్లా అర్థం చేసుకోవద్దు. బైబిల్ చదివేటప్పుడు ఉదాహరణకి కొలసీ పత్రిక ఉంది. ఫస్ట్ పౌలు కొలసీలకి ఎందుకు రాశాడు, కొలసీ సంఘంలో ఉన్న పరిస్థితులు ఏంటి, తర్వాత ఏ సందర్భంలో రాశాడు, ఈ వివరాలన్నీ తెలిసి ఉండాలి. తెలియకపోతే మాత్రం చాలామంది ఈ వచనం నేను చదివినా నాకు ఇట్లా, అసలు ఆ వచనం ఈ పుస్తకం రాసిన వ్యక్తి ఏ ఉద్దేశంతో రాశాడో మనం అర్థం చేసుకోవాలి. ప్రతి వచనం చదివి నాకు ఇట్లా అర్థమైంది, నేను ఇట్లా పోతానంటే నువ్వు తప్పుదారికి పోతావు, 10 మందిని తప్పుదారికి తీసుకుపోతావు. అది చాలామంది అట్లా తయారైపోయినారు. అందుకే వాక్యం సరిగా తెలుసుకోవాలి. చివరి దినాల్లో అబద్ధ బోధకులు ఎక్కువైపోయినారు. అందుకే చాలామంది ప్రియులారా తప్పిపోతున్నారు, తప్పుదారికి తీసుకుపోతున్నారు. అందుకనే ఈ చివరి దినాల్లో చాలా మెలకువగా ఉండాలి. పౌలు నేను వెళ్ళిపోయిన తర్వాత అబద్ధ బోధకులు, క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యకు వస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే మందను కనికరించరు. వాళ్ళు ఏం చేస్తారు, వక్ర మాటలు చెప్పి ఈడ్చుకొని పోతారు అని చెప్పి, అందుకే నేను 3 ఏళ్ళు చెప్పాను ఈ మధ్యలో, కన్నీళ్లతో మానక మీకు బుద్ధి చెప్పానని అది జ్ఞాపకం చేసుకొని జాగ్రత్త మెలకువగా ఉండండి అని చెప్పినాడు. కాబట్టి మనం కూడా ఈ చివరి దినాల్లో ప్రియులారా, మనం అబద్ధ బోధకుల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మనం మోసపోతాం. తర్వాత లూకా సువార్త ఈ మాట చదువుకొని ప్రార్థనలోకి వెళ్దాం. 21వ అధ్యాయం, లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనం. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారమగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడని చెప్పిన. యేసుక్రీస్తు ఈ అధ్యాయంలో యేసుక్రీస్తు రాకడ గురించి చెప్పినాడు. అనేక సంగతులు పైన చెప్పి వాటన్నిటిని తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడడానికి శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ఏం చేయాలి, ప్రార్థన చేస్తూ ఉండండి. మనము ప్రభు రాకడలో ఉన్నాం. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. యేసుక్రీస్తు రాకడ గురించి ప్రభు చెప్పేటప్పుడు కూడా మీరు ఎట్లా ఉండాలి, మెలకువ అన్నాడు. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 41వ వచనం. మత్తయి సువార్త 20 అది కాదమ్మా, కింద 42. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండు. ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు.
మనం మెలకువగా ప్రార్థనలో కనిపెట్టుకోవాలి. ప్రార్థన అనేది ప్రభు ఎదుట మనం నిలబడడానికి మనకు శక్తినిస్తుంది. అందుకనే మనం ప్రార్థిస్తూ మెలకువగా ఉండి ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. మార్కు సువార్త 13వ అధ్యాయం 32వ వచనము నుంచి, ఆ దినమున గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషులైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకుగా నుండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చినా మీకు తెలియదు. ఈ భాగం చూడండి, 32 నుంచి 37 వరకు చదివితే మెలకువగా ఉండుడి అనే మాట ఎన్నిసార్లు వచ్చింది చూడండి. 33వ వచనం 2వ లైన్లో మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. 34 3వ లైన్ మెలకువగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి. 36వ వచనం చివరిలో మీరు మెలకువగా ఉండుడి. 37వ వచనం చివరిలో మెలకువగా ఉండుడనెను. ప్రభు రాకడ గురించి చెప్పేటప్పుడు ఇన్నిసార్లు మెలకువగా ఉండండి. చివరిగా తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందాము. ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక. మనం ఎట్లా ఉండద్దు? నిద్రపోక మత్తులము కాక అట్లేం ఉండద్దు అన్నాడు. ఎట్లా ఉండాలి? మెలకువగా ఉండాలి. 5వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే ప్రభు రాకడ గురించే పౌలు కూడా చెప్తున్నాడు. ప్రభు రాకడ గురించి చెప్తూ మనం నిద్రపోక అంటే ఇంకా రాత్రిపూట నిద్రపోద్దా? ఇక్కడ మెలకువగా నిద్రపోక అంటే అర్థం ఏంటంటే నిద్రపోయిన వ్యక్తికి ఏం కాదు, చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కాదు. కొంతమంది మొద్దు నిద్ర అంటారు కదా, ఏనుగు వచ్చి తెక్కినా వీళ్ళు లేయర్రా అంటారు చూడండి, అంత నిద్రపోతారు. అంటే నిద్రపోయినప్పుడు చుట్టూ ఏం జరుగుతుందో మనకు తెలియదు. మత్తులు కాకంటే తాగి మత్తుగా ఉంటే వానికి ఏం జరుగుతుందో వానికి అర్థం కాదు. అంటే స్పృహ లేని వాళ్ళ వల్లే ఏమి తెలియని స్థితిలో మీరు ఉండిపోకండి. మీరు మీ విశ్వాస జీవిత విషయమై మెలకువగలిగి జాగ్రత్త కలిగి ఉండండి అని పౌలు చెప్తున్నాడు. నిద్రపోయినప్పుడు మత్తుగా ఉన్నప్పుడు చుట్టూ ఏం జరుగుతుందో వాళ్ళకి అంత గ్రహింపు ఉండదు. అట్లా గ్రహింపు లేని వారుగా నిర్లక్ష్యంగా ఉండొద్దు, జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి. రాకడ గురించి చెప్పినప్పుడల్లా ప్రభు మెలకువగా ఉండమని చెప్పినాడు. అందుకనే ఇప్పుడు మనం చివరి దినాల్లో ఉన్నాం. ఎప్పుడు ప్రభు వస్తాడో మనకు తెలియదు. మన చుట్టూ ఉండే పరిస్థితులన్నీ కూడా ప్రభు వస్తున్నాడని మనల్ని హెచ్చరిస్తున్నాయి. కాబట్టి మనం చాలా మెలకువగా ఉండాలి. అందుకనే పౌలు కొలసీలకు రాస్తూ మీరు ప్రార్థనలో నిలకడగా ఉండండి, దేవుడు జవాబిచ్చినప్పుడు కృతజ్ఞత కలిగి ఉండండి, అంతేకాదు మీ విశ్వాస జీవితంలో మెలకువగా ఉండండి, నిర్లక్ష్యంగా ఉండద్దు. చాలామంది ప్రభువుని నమ్మిన తర్వాత ఏమనుకుంటారంటే ఇంకా నమ్మిన ప్రతివారు పరలోకానికి పోతారు అనుకుంటారు. నేను కూడా అట్లే అనుకున్నా. నేను అట్లే బోధించిన కూడా చాలా రోజులు. యేసుక్రీస్తుని నమ్మి ఎట్లా జీవించినా పరలోకం పోతారని చెప్పింది నేను ఇంతకుముందు ఫస్ట్లో. కానీ నాకు అర్థమైంది ఏంటంటే యేసుక్రీస్తుని నమ్మి నువ్వు భక్తిగా జీవించకపోతే పరలోకం పోవడం కష్టం. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బైబిల్లో రాకడ గురించి భక్తులు పేతురు కానీ పౌలు కానీ యోహాను కానీ రాకడ గురించి రాసినప్పుడు ఆయన రాకడ దినమున మనం ఎట్లుండాలి అనే విషయాలు రాసినారు. మరి అట్లా ఉండకపోతే ఏమైంది? ఒకవేళ ఎట్లున్నా మనం పరలోకం పోయేటట్లయితే ప్రభు వచ్చినప్పుడు అట్లా ఉండాలని ఎందుకుంది బైబిల్లో? అంతే కదా. ప్రభు దినమునకు
మీరు నిర్దోషులు నిష్కలంకులుగా ఉండాలని ఫిలిప్పీ పత్రికలో చెప్పినాడు. మరి ఎటున పోయేదానికి ఆడెందుకు రాయాలి? మళ్ళా పేతురు పత్రిక 2వ పత్రికలు అంటాడు, ప్రభువు దినం కొరకు మనం ఎదురు కనిపెట్టుకుని ఉన్నాం కనుక ఆ దినానికి నిందారహితులు ఏమంటే నిష్కపటులుగా ఉండాలి అని చెప్తాడు. ఎందుకు చెప్పాలి? కాబట్టి నమ్మితే పరలోకం పోయేటట్లయితే ఈ పదాలు ఎందుకున్నాయి బైబిల్లో? అందుకే గుర్తుపెట్టుకోండి, యేసు వచ్చినప్పుడు యేసు నమ్మిన వాళ్ళందరూ ఎత్తపడరు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, భక్తిహీనంగా జీవిస్తే ఇక్కడే ఉంటావు. చర్చికి వచ్చినా, ప్రార్థన చేసినా, ఆరాధన చేసినా, మందిరం పనిచేసినా, కానుకలు ఇచ్చినా, ఏం చేసినా ఇక్కడే ఉంటాం. ఏం దాంట్లో అనుమానమే లేదు. దేవుని నమ్మి నేను ఎట్లా జీవించినా ప్రభు వస్తే బోర నాకు వినపడుతుంది పోతాను అనుకుంటే ఇదంతా నీ కళ అంతే. బైబిల్లో తర్వాత నాకు అర్థమైంది. ఎందుకంటే యేసు క్రీస్తు దినమునకు ఎట్లుండాలో బైబిల్లో ఉంది. ప్రభు వచ్చే దినానికి మనం ఎట్లుండాలో. ఒకవేళ ప్రభుని నమ్మితే అందరము ప్రభు వచ్చినప్పుడు పోయేటట్లయితే ప్రభు దినానికి మీరు ఇట్లుండాలి అని బైబిల్ ఎందుకు ఉంది అంటున్నా నేను. అందుకనే మోసపోకండి ప్రియులారా. నేను కూడా ఫస్ట్ అట్లా అనుకున్నా, కొంతమంది బోధించిన బోధలు విని. తర్వాత నేను బైబిల్ చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ప్రభు దినానికి మనం సిద్ధపడాలి, ప్రభు దినానికి మెలకువగా ఉండాలి. లేకపోతే మాత్రం విడవబడతాం. 7 ఏళ్ల శ్రమల కాలంలో భూమి మీద శ్రమలు భరించక తప్పదు. అందుకనే జాగ్రత్తగా ఉందాం, మెలకువగా ఉందాం. ప్రతి దినం మనం పరీక్షించుకుందాం. ఒక క్రైస్తవునికి ఏముండాలంటే నా ప్రభు ఈరోజే వస్తాడేమో అన్న ఆలోచనతో జీవించాలి. అంతేగాని వచ్చే సంవత్సరం వస్తాడండి ఈ సంవత్సరం అంతా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాం. అందుకనే యేసుప్రభు చెప్పలేదు, నేను ఫలానా టైంకి వస్తానంటే మనోళ్ళు ఎట్లా రెడీ అవుతారో తెలుసు. అందుకనే నేను ఎప్పుడు వస్తానో నాకే తెలియదు అన్నాడు. అందుకనే యేసుప్రభు ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. కాబట్టి ఈరోజే నా ప్రభు వస్తాడేమో అన్న భయంతో బతకాలి. ఆ విధంగా మనం ఆలోచించినప్పుడు ప్రతి దినం మనల్ని మనం పరీక్షించుకుంటూ సరి చేసుకుంటూ మనం ప్రభు దినం కొరకు మనం సిద్ధపడితే ప్రభు తప్పక వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. వచ్చిన రోజు ప్రభువుని కలుసుకుంటాం. కాబట్టి ప్రియులారా, అందుకే పౌలు మెలకువగా ఉండండి అని చెప్పినాడు. మోకరించండి, ప్రార్థనలోకి వెళ్దాం. ప్రార్థన చేయండి.